హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక అమర్ కాలిపోయిన 6 ఫోటోని చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక 6 కళ్ళని టచ్ చేస్తూ తను 6 కళ్ళకి ముద్దు పెట్టిన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అమర్. బాధపడుతున్న అమర్ని చూస్తూ 6 కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక బాధగా కిందికి దిగి వెళ్తున్న రామ్మూర్తి వెంట బాగి కూడా వెళ్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి ఇంటి బయటికి వెళ్ళగానే, ఆగు నాన్న, ఎందుకు నాన్న అలా నువ్వు చెయ్యని తప్పుని నీ మీద వేసుకున్నావు అని బాగి అడుగుతూ ఉండగా, ఇక నేను ఇంట్లో ఉండేవాడిని కాదమ్మా, బయటవాడిని. నేను తప్పు చేశానని తెలిసినా కూడా 4 మాటలు అంటారు, ఊరుకుంటారు. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండేదానివి తల్లి. నువ్వు తప్పు చేశావని తెలిస్తే నిన్ను మనసులో పెట్టుకుంటారమ్మా, నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారమ్మా, అందుకే నాపై వేసుకున్నాను అని అంటుంటాడు రామ్మూర్తి. ఇదంతా ఆ మనోహరి పని ఉంటుంది నాన్న అని అంటూ ఉంటుంది బాగి. అవునమ్మా, నాకు తెలుసు నువ్వు అటువంటి తప్పు చేయవని, కానీ నువ్వు ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా నిన్ను పాతాళానికి తొక్కేస్తుందమ్మా ఆ మనోహరి అని రామ్మూర్తి చెప్తూ ఉండగా, ఇక లేదు నాన్న, మనోహరి పైన నేను గెలుస్తాను. మన ఇంట్లో మిస్ అయిన సరస్వతి వార్డెన్ని కనిపెట్టి ఆయన ముందు నిలబెట్టడంతోనే ఆ మనోహరి ఓటమి స్టార్ట్ అవుతుంది. సరస్వతి మేడంని కిడ్నాప్ చేసింది తనే అని ఆయన దగ్గర చెప్పినప్పుడే నా గెలుపు మొదలవుతుంది. ఇక అది జరిగే వరకు ఎన్ని కష్టాలైనా నేను భరిస్తానా, ఆ కష్టాలని భరించి తనని ఇంట్లో నుండి గెంటేసే వరకు నేను ఎక్కడికి వెళ్ళన్నానా అని బాగి అంటూ ఉండగా, జాగ్రత్తమ్మా అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ వింటున్న మంగళ దగ్గరికి వచ్చి, ఏంటే పోరి, నేను చెప్తున్నాను విను, ఇవన్నీ వదిలేసి మాతో రా అని మంగళ అంటూ ఉండగా కోపంగా చూస్తారు రామ్మూర్తి బాగి ఇద్దరు మంగళని. అదే తన మెడలో పడాల్సిన తాళిని నువ్వు వేసుకున్నావు. ఇక తను ఊరికనే ఊరుకుంటుందనుకుంటున్నావా? నిన్ను నాశనం చేసే వరకు ఆవిడ ఊరుకోదు. అందుకే నేను చెప్పేది విని ఆ తాళిని తనకిచ్చేసి నువ్వు రా అని మంగళ బాగిని అంటుండగా, తనని ఇంట్లో నుండి గెంటేసి ఈ ఇంట్లో వాళ్ళకి రక్షణ వచ్చే వరకు నేను ఎక్కడికి రాను పిన్ని అని అంటూ ఉంటుంది బాగి. ఇక రామ్మూర్తి కూడా మంగళని తిడుతూ ఉంటాడు. ఏంటే, తాళి అంటే ఏమైనా మెడలో వేసుకుని తిరిగే దండ అనుకుంటున్నావా? నోరు మూసుకొని పద అంటూ రామ్మూర్తి మంగళని లాక్కొని వెళ్తుండగా, ఇక బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్తున్న బాగిని మను చెయ్యి అడ్డం పెట్టి, ఆగు బాగి, మిస్ అమ్మా, ఏంటమ్మా నన్నే ఇంట్లో నుండి గెంటేస్తావా? ఆహా, అవునా, నిజమా? నన్ను ఇంట్లో నుండి గెంటేసే అంత ధైర్యం నీకుందంటావా? అయినా నీ పైన గెలిచి గెలిచి నాకు మజా రావట్లేదు. నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళైనా పో, లేదంటే ఇంకొంచెం స్ట్రాంగ్ అయినా అవ్వు, నాకు కిక్ రావట్లేదు అని మను అంటుండగా, నీకు మజా రాకపోతే ఫ్రిడ్జ్లో మజా తాగు వెళ్ళి. అయినా నీ పేరు మనోహరి కాకుండా కాటురాణి అని పెట్టాల్సింది, ఎందుకంటే నువ్వెప్పుడు బుసలు కొడుతూనే ఉంటావు కదా. ఏపో అని అంటూ బాగి మనోహరిని చీదరించుకొని ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఏంటి ఇది చేసింది, ఇది మాట్లాడిన మాటలేంటి అని మనోహరి డైలమాలో పడిపోతుంది. ఇక 6 టెన్షన్ పడుతూ పౌర్ణమి రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడ చెట్టు దగ్గర నిలబడి ఉంటుంది. ఇక గుప్తా గారు అక్కడికి వస్తారు. ఇక ఏంటి బాలిక, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉండగా, నా బిడ్డని ఆ మనోహరి ఏం చేస్తుందో బాధగా ఉంది, భయంగా ఉంది అని అంటూ ఉండగా, ఇక చేసిన వాటికి పశ్చాత్తాపం ఎందుకు పడుతున్నావు నువ్వు? అసలు పుట్టుకతో బంధం మొదలవుతుంది, చావుతో బంధం విడిపోతుంది. కానీ నువ్వు చనిపోయినా నీ పిల్లలని వదలకుండా వాళ్ళకి కష్టాలని ఎందుకు పెంచుతున్నావు అని అడుగుతూ ఉంటాడు గుప్తా గారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే గుప్తా గారు, నా పిల్లలకి భద్రత ఉంది అన్నప్పుడే కదా నేను సంతోషంగా ఈ లోకాన్ని వీడగలను అని అంటుండగా, నువ్వు బ్రతికున్నా కూడా వాళ్ళకి భద్రతని నువ్వు ఇవ్వలేవు బాలిక అని అంటుండగా, నేను ఇవ్వలేను, కానీ నేనుంటే వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేదాన్ని కదా.
ఇప్పుడు మిస్సమ్మ ఆ ధైర్యాన్ని ఇవ్వగలదు, కానీ ఆ మనోహరి దాన్ని ఇంట్లో ఉండనివ్వట్లేదు కదా. మిస్సమ్మని గెంటేస్తా అంటుంది కదా. ఇక ఆ మనోహరిని ఇంట్లో నుండి గెంటేసే వరకు, నా పిల్లలకి భద్రత ఉండే వరకు నేను ఖాళీగా ఉండలేను అని అంటూ ఉంటుంది ఆరు. అంటే నువ్వు మా లోకానికి రావన్నట్ట అని అంటూ ఉంటాడు గుప్తా గారు. మీరు బలవంతంగా తీసుకెళ్తే నేను అడ్డుపడనని చెప్తున్నాను కదా అని ఆరు అంటూ ఉండగా, ఇక గుప్తా గారు పక్కకు వెళ్ళి యమహో యమధర్మరాజా అని పిలవగానే యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. ఇక నేను ఆ బాలికకి సావధానంగా చెప్పి చూశాను, బెదిరించి చెప్పి చూశాను, బుజ్జగించి చెప్పి చూశాను, కానీ తను మా లోకానికి రానంటుంది అని, యమలోకానికి రానంటుంది అని గుప్తా గారు చెప్పగానే, ఇక మెల్లిగా తీసుకురా గుప్తా, ఫస్ట్ నరకానికి తీసుకొచ్చి ఆ తర్వాత స్వర్గానికి తీసుకెళ్దాం అని యమధర్మరాజు అంటుంటారు. కానీ ఆ బాలిక ఒప్పుకోవట్లేదు రాజుగారు అని గుప్తా గారు అంటూ ఉండగా, ఇక తను ఒప్పుకోనప్పుడు స్వర్గం కూడా నరకమే అవుతుంది. పైగా తను చేసిన పుణ్యకార్యాల వల్ల తనని బలవంతంగా తీసుకురావడం మన వల్ల కూడా కాదు అని యమధర్మరాజు అంటూ ఉంటారు. మరేం చేయమంటారు అని గుప్తా గారు అడుగుతూ ఉండగా, ఇక యమధర్మరాజు ఇలా అంటూ ఉంటారు. అమావాస్య వరకు వేచి చూడు, అమావాస్య రోజు ఆత్మ బలం క్షీణిస్తుంది, ఇక అప్పుడు ఆత్మని పైకి తీసుకురా అని యమధర్మరాజు అనగానే, ఇక సరే రాజుగారు అని అంటారు గుప్తా. యమధర్మరాజు మాయమైపోతాడు. ఇక అంటే ఇప్పుడు మళ్ళీ అమావాస్య వరకు వేచి చూడాలన్నమాట అని అనుకుంటూ ఆరు దగ్గరికి వెళ్తుండగా, ఆరు భయపడుతూ ఉంటుంది మను అమ్ముని ఏం చేస్తుందో అని. ఇక మరోవైపు అమర్ ఆలోచిస్తూ గార్డెన్లో నిలుచుని ఉండగా రాథోడ్ వచ్చి, సార్ మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి రాథోడ్ అడుగు అని అమర్ అడగగానే, ఇక మీరు మిలిటరీలో జాయిన్ అయినప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ ఆ మిస్సమ్మ విషయంలోనే మీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. మీకు తెలుసు ఆ డ్రాయింగ్ని తను కాల్చలేదు అని, తను కాల్చే వ్యక్తి కూడా కాదు అని, కానీ తనని ఇంట్లో నుండి ఎందుకు పంపించేయాలి అనుకుంటున్నారు? ఒక్కసారి తనకి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఈ ఇంటికి దూరమైన సంతోషాన్ని, ఆనందాన్ని, అందరి బాధలని కూడా దూరం చేసి ఈ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది మిస్సమ్మ అని అంటూ ఉంటాడు రాథోడ్ అమర్ని. నాకు తెలుసు, కానీ నేను తనని ఎందుకు దూరం పెడుతున్నానో తెలుసా? తన ప్రాణాలకి ప్రమాదం ఉందని ఆరుని చంపిన వ్యక్తే మిస్సమ్మని చంపాలి అనుకుంటున్నాడు కాబట్టి, నేను తాళి కట్టడం వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి నేను తనని దూరం పెడుతున్నాను. నేను ఆరుని చంపిన వ్యక్తిని పట్టుకొని శిక్షించే వరకు తనని దూరంగానే ఉంచుతాను, తనని కాపాడుతాను అని అమర్ రాథోడ్తో చెప్తూ ఉంటాడు. ఇక పిల్లలందరూ మిస్సమ్మ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా, ఇక ఇలా అంటుంటుంది, అమ్మో నాకెందుకో మిస్సమ్మ చెప్పే మాటల్లో నిజాయితీ ఉందని అనిపిస్తుంది, తనని నమ్మచ్చు అని అనిపిస్తుంది అని అమ్ము అంటుండగా, మిగతా ముగ్గురు పిల్లలు అమ్ముని వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు మిస్సమ్మతో మాట్లాడతాను అంటావా, మిస్సమ్మ పార్టీ అంటావా అని అంజు అంటుండగా, లేదే తను అబద్ధం చెప్పట్లేదు అనిపిస్తుంది, మళ్ళీ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక పిల్లలు ముగ్గురు అమ్ముతో, సరే మళ్ళీ ఒక్కసారి మిస్సమ్మ నిన్ను మోసం చేసిందని మాతో చెప్పకుంటే చూడు నువ్వు అని అంటుండగా, పాపం అమ్ము మాత్రం ఇక మిస్సమ్మతో మాట్లాడడానికి డిసైడ్ అయిపోతుంది. ఇక పెద్దవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ వాళ్ళ నాన్నగారు ఇలా అంటూ ఉంటారు, అమర్ని మిస్సమ్మని వేరు చేసేది ఇక ఆ మనోహరి అనే నాకు అనిపిస్తుంది. మిస్సమ్మ చేసిన ఏ చిన్న తప్పునైనా భూతత్వంలో పెట్టి అమర్కి చూపించి అమర్ మిస్సమ్మని తిట్టేలా చేస్తుంది. పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా, అవును నిజమేనండి అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు. ఇక ఎలాగైనా మనోహరిని పంపించేయాలి అనిపిస్తుంది నాకు అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా, అలా అనకండి, తను ఎంతైనా మన కోడలి స్నేహితురాలు, మన కోడలు తనకి ఒక కుటుంబం ఉండాలి అని కోరుకుంది కాబట్టి తను ఒక ఇంటి కోడలు అయ్యే వరకు ఇక్కడే ఉండాలండి అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు. ఇక ఏది చేసైనా బాగి అమర్ని దగ్గర చేయాలి అని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక
నీల మనోహరి భుజాలు నొక్కుతూ ఉంటుంది. ఇక ఏం చేశారమ్మగారు ఈరోజు అమర్ సార్ ఆ మిస్సమ్మని బాగా తిట్టేలా చేశారు అని లీలా అంటూ ఉండగా, ఇక మను తిట్టేలా చేయడం కాదే, ఇక దానిని ఇంటి నుండి కింటేలా కూడా చేస్తాను అని అంటూ ఉంటుంది. అవునా, మీ దెబ్బకి రేపో ఎల్లుండో తను ఇంటి నుండి వెళ్ళిపోవడం ఖాయం అమ్మగారు అని నీల అంటూ ఉండగా, రేపు ఎల్లుండి ఎందుకే, తొందరలోనే ఇంకా కొన్ని గంటల్లో ముహూర్తం పెట్టాను అని మను అంటుంటుంది. ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, అందుకే అలా మాట్లాడుతున్నారు. ఆ ప్లాన్తో నాకు చెప్పండి, రేపటి వరకు నేను ఆగలేను అని నీల అంటూ ఉండగా, ఇక అమ్ము ఇంట్లో నుండి కనిపించకుండా పోతే అమర్ ఊరుకుంటాడా అని అంటూ ఉంటుంది మను. అది కరెక్టే అమ్మగారు, అమ్ము ఇంట్లో నుండి కనబడకుండా పోతే అమర్ సార్ అందరినీ తిడతాడు, మిస్సమ్మను ఒక్కదాన్నే ఇంట్లో నుండి ఎందుకు గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది లీల. ఎందుకంటావా, అమ్ము మిస్సమ్మతో బయటికి వెళ్ళినప్పుడు అమ్ము కనబడకుండా పోతే ఇక మిస్సమ్మని ఇంట్లో నుండి గెంటేస్తాడు కదా, రేపు అదే ప్లాన్ చేయబోతున్నాను అని మను అంటూ ఉంటుంది. ఇక లీల, దేవుడా ఈ ప్లాన్తోనైనా తను వెళ్ళిపోయేలా చూడు, ఇక ఈ పెళ్ళి జరిగితేనైనా ఈ ప్లాన్స్ ఈమె వేయడం ఆపుతుందేమో, ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా ఈవిడ ఊరుకునేలా లేదు అని మైండ్ వాయిస్ వేసుకుంటూ ఉంటుంది లీల. ఇక నీ ఆలోచనలు, నీ మైండ్ వాయిస్లు ఆపి నీ పని కానివ్వు అని మను అనగానే లీల మను భుజాలని నొక్కుతూ ఉంటుంది. ఇక తెల్లవారిపోతుంది. బాగి చక్కగా కాఫీ చేసి తీసుకొని వచ్చి అత్తయ్య మామయ్యలకి ఇస్తూ ఉంటుంది. ఇక థ్యాంక్స్ అమ్మా అని అంటూ ఆ కాఫీ తీసుకొని, నిన్న అమర్ నీపై అంతలా అరిచి ఉండకూడదమ్మా, నువ్వు ఆ డ్రాయింగ్ కాల్చలేదని మాకు తెలుసు, అమర్ పిల్లల తరపున మేము సారీ చెప్తున్నామమ్మా అని నిర్మలమ్మ గారు మిస్ అమ్మని అంటుండగా, అయ్యో అత్తయ్య మీరెందుకు అలా సారీ చెప్తున్నారు, అవసరం లేదత్తయ్య, వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలను, నేనేమీ బాధపడలేదత్తయ్య, అయినా ఈ ఇంటికి వచ్చిన కష్టాలు దూరం అయ్యే వరకు, ఈ ఇంట్లో వాళ్ళు అందరూ ఆనందంగా ఉండే వరకు, ఈ ఇంటికి వచ్చిన కష్టాలు తీరే వరకు నేను ఎక్కడికి వెళ్ళనత్తయ్యా, అక్క విషయంలో మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు, ఆ బాధని నేను దూరం చేయలేను, కాబట్టి ఇంటికి సంతోషం తిరిగి వచ్చే వరకు నేను ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళనని చెప్తున్నానత్తయ్య అని బాగి అనగానే ఆ పెద్దవాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆ కాఫీ ట్రేని తీసుకొని వెళ్తూ ఉండగా బిగ్గరగా గాలి వీస్తూ ఉంటుంది. ఇక ఎందుకు ఇంత సడన్గా బాగా గాలి వీస్తుంది అని బాగి ఆలోచిస్తుండగా దేవుని గది తలుపులు టపటపా కొట్టుకుంటూ ఉంటాయి. అయ్యో అని అనుకుంటూ ఆ దేవుని గది తలుపులు క్లోజ్ చేయడానికి వెళ్ళిన బాగీకి అక్కడ ఒక అద్భుత దృశ్యం కనబడుతుంది. ఇక దేవుని విగ్రహం దగ్గర నిన్న కాలిపైన 6 ఫోటో కనపడుతుంది. బాగి ఆ 6 ఫోటోని చూసి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చూస్తుంది. ఇది అంజు వేసిన డ్రాయింగ్ కదా, మరి నాకెందుకు ఈ కళ్ళని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోతుంది బాగి. ఇక అటువైపుగా వెళ్తున్న రాథోడ్, ఏంటి మిస్ అమ్మ అలా ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక ఆ డ్రాయింగ్ని పట్టుకొని బయటికి వచ్చి రాథోడ్కి చూపిస్తూ ఉంటుంది. ఈ కళ్ళని ఎక్కడో చూసినట్టుంది రాథోడ్ అని మిస్ అమ్మ అంటుండగా, అయ్యో ఇవి మా మేడం గారి కళ్ళే అని అనేస్తాడు రాథోడ్. అవునా, మరి నాకెందుకు చూసినట్టు అనిపిస్తుంది అని బాగి అంటూ ఉంటుంది. ఫోటోలు చూసావు కదా అని రాథోడ్ అంటుండగా, నాకు ఆ భాగ్యం లేదు రాథోడ్, నేను ఇంతవరకు ఆవిడ గారి ఫోటోని చూడలేదు అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ. ఇక రాథోడ్, ఏంటి ఇంతవరకు మా మేడం గారి ఫోటోని చూడలేదా, మేడం గారి ఫోటో ఇంట్లోనే ఉంది, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, అయినా చూడలేదా అని రాథోడ్ అంటుండగా, నిజంగా చూడలేదు రాథోడ్ అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ. అవునా, ఫోటో చూడలేదు, కొడైకెనాల్కి వచ్చినప్పుడు చూడలేదు, మరి ఎక్కడ చూసావు అని రాథోడ్ అనగానే ఇక షాక్ అవుతూ చూస్తూ ఉండిపోతుంది బాగి. ఇక కొడైకెనాల్కి వచ్చిన విషయం రాథోడ్ ఎందుకు మాట్లాడారు, ఇక 6 తను అభిమానిస్తున్న అక్క ఒక్కరేనని బాగి గుర్తుపడుతుందా, ఇక 6 కళ్ళని ఆ కాలిపైన 6 ఫోటో కళ్ళని పోల్చి అమర్ భార్య
ఆ పక్కింటి అక్క ఒకరేనని మిస్సమ్మ తెలుసుకుంటుందా? చనిపోయిన ఆత్మే తనకు కనబడుతుందని తను తెలుసుకోగలుగుతుందా? ఆరు గూర్చిన నిజం తెలుసుకోగలుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.